సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నువ్వుల లడ్డు. అవునండి. సో బేసిక్ గా నువ్వుల లడ్డూలు మనకి అంటే బయట కూడా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ఈ నువ్వులకి డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ కూడా మనకి. అవునండి. సో ఇక్కడ కాజు బాదం, సో ఈ రెండు కూడా డిఫరెంట్ గా నేను యాడ్ చేస్తున్నాను. ఒకటి పొడి రూపంలో, ఒకటి కొంచెం ముక్కలుగా తగ్గితే బాగుంటుందని. సో కొంచెం చేసుకోవడం ఈజీగా. అంటే ఇక్కడ అంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, సో అప్పుడప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి వాళ్ళకి. సో ఇది కూడా చేసుకుని మనం నిల్వ చేసుకోవచ్చు. స్టోర్ ఉంచుకునే విధంగా. ఓకే ఓకే, మరి డ్రై ఫ్రూట్స్ నువ్వుల లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ నువ్వుల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు పొడి 1/2 కప్పు, తరిగిన బాదం 1/2 కప్పు, నువ్వులు 2 కప్పులు, తరిగిన బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. రాజుగారు మొదలు పెడదామా ప్రాసెస్? ఓకేనండి. సో ముందుగా మనం నువ్వులు వేయించుకున్నాం. ఓకే. సో మామూలుగా నువ్వుల లడ్డు చేసుకుంటే మనకి జస్ట్ నువ్వులు బెల్లమే సరిపోతుంది. సో చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. అంటే అందరూ కూడా కొంచెం మినిమం తక్కువ క్వాంటిటీలోనే చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఈజీగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ అన్నాం కాబట్టి కొంచెం నెయ్యి కూడా పడుతుంది. కొంచెం అంటే బాదం చెప్పాను, బాదం ఏంటంటే కొంచెం ముక్కలుగా వేస్తున్నాం. సో నువ్వులతో పాటు అది కూడా మధ్యలో తగులుతూ ఆ టేస్ట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. సో బాదం పప్పు లాగా నువ్వులేమో పౌడర్ లా వేస్తున్నారు అనమాట. నువ్వులు ఆపలంగా వేస్తున్నాం అండి. జీడిపప్పు పౌడర్లా వేస్తున్నాం. సో లోపల అది మిక్స్ అయిపోతుంది. ఓకే. సో కాకపోతే ఈ లడ్డూలకు కూడా మనకి కొంచెం పాకము జాగ్రత్తగా చూసుకోవాలి. లడ్డూలు ఏది చేసుకున్నా కొంచెం పాకంలోనే మొత్తం ఆధారపడి ఉంటుంది. సో కొంచెం వేయించడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. మనం తినేటప్పుడు కొంచెం క్రంచీగా కూడా తగ్గుతుంది, కొంచెం గుల్లతనం వస్తుంది కదా. అంటే బేసిక్ గా నువ్వులకి కొద్దిగా వేయిస్తేనే వాటి టేస్ట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆ పచ్చివి తింటుంటే మనం కొంచెం ఒగరుగా అనిపిస్తూ ఉంటుంది మనకు, టేస్ట్ కూడా అంత బాగా అనిపించదు. సో మళ్ళీ ఇవి కూడా వేగితే అంటే ఒకసారి ఫుల్ వేగిపోయినప్పుడు కొంచెం ఫాస్ట్ గా నల్లబడిపోతుంటాయి కాబట్టి అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కంటిన్యూగా అలా కలుపుతూ ఉండాలి. అవును. బౌల్లోకి తీసేసుకున్నాం. ఓకే. ఇదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని, సో ఇక్కడ బాదం ముక్కలుగా వాడుతున్నాం కదా, సో ఇవి కొంచెం వేయించేసుకున్నాం. దీంట్లో వేగడం వల్ల కొంచెం టేస్ట్ కూడా బాగా పెరుగుతుంది. సో బాగా అనిపిస్తుంది మనకు మధ్య టేస్ట్. సో పచ్చిగా కంటే కొంచెం వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. కొంచెం నెయ్యి ఫ్లేవర్ కూడా దానికి పడుతుంది కదా. సో కొంచెం నెయ్యి ఇక్కడ వేయించుకోవడానికి మనం వాడుతున్నాం. చుట్టుకోవడానికి అంతే అలాగే పాకంలో వేసేస్తాం కాబట్టి దాంతో ఇదైపోతుంది. ఓకే. సో జీడిపప్పు పొడి మామూలుగా పచ్చిది చేసేసుకోవటం రాజు గారు, అది కూడా వేయించి చేసుకోవచ్చా కావాలంటే? పచ్చిది అయితేనే బాగుంటుందా? ఓకే. సో దీంట్లోనే బెల్లం, కొద్దిగా వాటర్ ఇస్తారు. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇది కొంచెం మనకు బాగా తీగ పాకం వచ్చేస్తే ఆ తర్వాత మిగతా మనం యాడ్ చేసుకోవచ్చు. తీగ పాకమా ఉండపాకమా? అంటే కొంచెం తీగ పాకం తర్వాత ఉండిపాకం స్టార్టింగ్ స్టేజ్ లో అప్పుడు మనం నువ్వులు అవి యాడ్ చేసుకుంటాం. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో బ్యూటీ టిప్. శనగపిండిలో తేనె కలిపి ముఖానికి బాగా పట్టించి ఒక అరగంట తరువాత కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖంపై ఎటువంటి మచ్చలు ముడతలు ఉన్నా తొలగిపోయి ఫేస్ స్మూత్ గా తయారవుతుంది. చిట్కా చూసారు కదా. సో రెడీ రాజు గారు పాకం? రెడీ అండి. సో కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఓకే. సో వేయించుకున్న నువ్వులు, ఓకే, అలాగే నేతిలో వేయించిన బాదం ముక్కలు, సో ఇవి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత సో అప్పుడు జీడిపప్పు పొడి అండి. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే.
కొంచెం బాగా కలిపేసి కొంచెం చల్లారిన తర్వాత మనం అప్పుడు లడ్డూలా చుట్టేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనకు బెల్లం కొంచెం ఉండపాకం వరకు వస్తుంది కదా, సో అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వెంటనే కాకుండా కాసేపు అయిన తర్వాత అంటే కొంచెం చల్లగా అయిన తర్వాత, అంటే మరీ వేడి కూడా తగ్గిపోకముందు అదే చూసుకొని మనం చుట్టుకునే విధంగా ఉన్నప్పుడు చుట్టేసుకుంటే మనకి లడ్డు షేప్ కూడా బాగా వస్తుంది. ఈజీగా కూడా కొంచెం వంట చేసుకోవచ్చు. ఎస్. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఒక ట్రై చేసి చూద్దాండి. సో వేడి చూద్దాం. సో కొంచెం చేతిలోకి నీళ్ళు పట్టేసుకున్నా మనకి సో వేడి అంతా డైరెక్ట్ గా తగలకుండా ఉంటుంది. ఓకేనా? ఓకే. సో సైజ్ అనేది మన ఇష్టం అండి. సో కావాల్సితే మనం చివరాకర్లో కూడా కొంచెం బాదం అలా తురిమేసి దీన్ని రోల్ చేసుకున్నా సో పైన కొంచెం అక్కడ ముక్కలు అంటుకుపోయి కొంచెం చూడడానికి లుక్ వైజ్ గా కూడా కొంచెం బాగుంటుంది. ఓకే 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 ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సి మనం అన్ని రెడీ చేసుకోవచ్చు. సో బేసిక్గా సమ్మర్లో పిల్లలు కూడా అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి చక్కగా ఇలాంటి ఈజీ అండ్ నువ్వులు, పల్లీలు, లేదంటే ఇందులో మనం యాడ్ చేసుకున్న జీడిపప్పు కానీ బాదం పప్పు ఇవన్నీ కూడా చాలా హెల్దీవి కాబట్టి చక్కగా ఇవి స్టోర్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా చేసుకొని పెట్టేస్తే ఈవినింగ్ టైమ్స్లో అలాగా స్నాక్లా ఇవ్వడానికి చాలా బాగుంటాయి, హెల్దీగా ఉంటాయి, అఫ్ కోర్స్ టేస్టీగా కూడా ఉంటాయి. సో బెల్లం ఉంటుంది కదా, సో బెల్లం మంచి ఐరన్ కూడా ఉంటుంది కదా. ఓకే. సో నైస్. ఇవి కొంచెం ఫాస్ట్ గానే గట్టి పడిపోతాయి ఎందుకంటే బెల్లం తొందరగా ఇదైపోతుంది కదా, చల్లబడుతూ ఉంటే అది గట్టి పడుతూ ఉంటుంది. యా. సో నైస్. బాగా కరకరలాడేవి ఇష్టపడే వాళ్ళకి ఇలాంటివి బాగా నచ్చుతాయండి. ఓకే. సో మరి కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? బీట్రూట్ తో చేస్తున్నానండి. సో రోజ్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో రెగ్యులర్ చేసేదాని కాకుండా కొంచెం ఈజీ మెథడ్ లో. ఓకే. కొంచెం ఇలా తొడిమే ఉంటే కొంచెం దానికి స్టెమ్ లా కూడా ఉండిపోతుంది. సో మామూలుగా చేసుకునే పెద్ద రోజ్ ఫ్లవర్ ఏంటంటే ఇటు నుంచి ఆకులు ఎక్కడైతే ఉంటాయి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఇది తొడమ వైపు నుంచి స్టార్ట్ చేస్తాం. సో కొంచెం ఇలా లీఫ్ షేప్ ఇస్తున్నాం అండి. ఎక్కువ డీప్ కాకుండా కొంచెం పై నుంచి. అంటే దీని లోపల మళ్ళీ ఫ్లవర్ చేసుకోవాలి. పెటల్స్ ఫ్లవర్ వచ్చేస్తాయి. ఓకే. సో దీని కింద నుంచి ఒక లేయర్ తీసేస్తాం. సో మళ్ళీ ఒకసారి అంటే ఆ డీప్ వరకు వెళ్ళిందా లేదా చూసుకొని మళ్ళీ ఇంకోసారి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వీటి మధ్యలో వచ్చేట్టుగా ఇప్పుడు పెటల్స్ అండి. ఓకే. సో పెటల్స్ కరెక్ట్ అంటే మనం ఇక్కడ బయట ఏదైతే లీవ్స్ లా ఇచ్చేసుకున్నామో ఆ కౌంట్ లో ఉండాల్సిన అవసరం లేదు. అంటే దానికి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. ఓకే ఓకే. నెక్స్ట్ రో ఈ రెండింటి మధ్యలో ఇలా వస్తుంది. సో లాస్ట్ రో. సో ఎండింగ్ లో కొంచెం అలా బర్డ్ లా వదిలేస్తాం. ఓకే. చాలా బాగుంది. ఓకే. కొంచెం వాటర్ లో వేస్తే ఇవి కొంచెం ఇలా బయటకు ఓపెన్ అవుతాయి. సో అప్పుడు బాగుంటుంది. ఓకే. బాగుంది. ఓకే, మరి లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ నువ్వుల లడ్డు తయారు చేసే విధానం. నువ్వులు దోరగా వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన బాదం వేసి వేయించి పక్కనుంచుకోవాలి. అదే పాన్ లో తరిగిన బెల్లం, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా వేయించుకున్న నువ్వులు, తరిగిన బాదం, జీడిపప్పు పొడి వేసి బాగా కలిపి దగ్గర పన్నివ్వాలి. ఆపై ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్ నువ్వుల లడ్డు రెడీ.